ఒక్క పాట కోట్లాది మంది గుండెల్లో స్వతంత్ర కాంక్షను రగిల్చింది. ఒక్క నినాదం బ్రిటిష్ సామ్రాజ్య పునాదుల్నే కదిలించి వేసింది. అదే వందే మాతరం. కానీ దశాబ్దాలుగా మనల్ని వేధిస్తున్న ప్రశ్న ఒక్కటే: జనగణ మనకు ఉన్నంత గౌరవం, చట్టబద్ధమైన రక్షణ వందే మాత్రానికి ఎందుకు లేదు? ఇన్నాళ్ళు ఈ గేయానికి లభించాల్సిన అసలైన గౌరవం దక్కిందా? చట్టబద్ధమైన రక్షణ ఉందా? కట్ చేస్తే ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతోంది. భారత చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. జనగణ మనకు ఎలాంటి గౌరవ మర్యాదలు, చట్టబద్ధమైన ప్రొటెక్షన్ ఉందో ఇకపై వందే మాతరంకు కూడా అంతే రక్షణ దక్కబోతోంది. వందే మాతరాన్ని అవమానిస్తే 3 ఏళ్ల జైలు శిక్ష, అడ్డు తగిలితే కఠిన చర్యలు. అసలు ఏంటి కొత్త సవరణ బిల్లు? రాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్రం తేబోతున్న ఆ సంచలన బిల్లుల వెనక మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం. భారత స్వతంత్ర సమరంలో ప్రతి భారతీయుడి రక్తాన్ని ఉడికించిన గేయం వందే మాతరం. కానీ ఇన్నాళ్ళు దీనికి ఒక డైరెక్ట్ లీగల్ ప్రొటెక్షన్ లేదన్నది పచ్చి నిజం. ప్రస్తుతం అమల్లో ఉన్న 1971 నాటి జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టం కేవలం 3 అంశాలకే చట్టపరమైన రక్షణ ఇస్తుంది: భారత జాతీయ పతాకం, భారత రాజ్యాంగం, జాతీయ గీతం, జనగణమన. ఈ లిస్టులో వందే మాత్రం లేకపోవడంపై దశాబ్దాలుగా చర్చ జరుగుతూనే ఉంది. కేంద్ర కేబినెట్ ఈ 1971 చట్టానికి కీలకమైన సవరణలు చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ వర్షాకాల సమావేశాల్లోనే కొత్త సవరణ బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బిల్లు గనుక ఆమోదం పొందితే భారత న్యాయ చరిత్రలోనే వందే మాతరానికి ప్రత్యక్ష చట్టబద్ధ రక్షణ దక్కడం ఇదే ఫస్ట్ టైం కాబోతోంది. అసలు ఈ కొత్త సవరణ చట్టంగా మారితే ఎలాంటి పరిణామాలు ఉంటాయి? రూల్స్ వైలేట్ చేస్తే శిక్షలు ఏ స్థాయిలో ఉంటాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ప్రస్తుతం చట్టం ప్రకారం జాతీయ గీతమైన జనగణమన్ను ఎవరైనా ఆలపించకుండా అడ్డుకున్నా, పాడే సమయంలో కావాలని గందరగోళం సృష్టించినా 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా భారీ జరిమానా, లేదంటే ఈ రెండూ విధించే అవకాశం కూడా ఉంది. ఎగ్జాక్ట్లీ ఇదే రూల్ను ఇప్పుడు వందే మాతరం గేయానికి కూడా అప్లై చేయబోతున్నారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వందే మాతరం గేయాన్ని అవమానించినా లేదా దాన్ని ఆలపించేటప్పుడు కావాలని డిస్టర్బ్ చేసినా అది నాన్ నెగోషియబుల్, తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. అయితే ఇక్కడే ఒక బిగ్ క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఈ సవరణ బిల్లులో అవమానం అనే పదాన్ని కేంద్రం ఏ విధంగా డిఫైన్ చేయబోతుంది? ఏ చర్యలు అవమానాన్ని క్రిందకి వస్తాయి? దీనిపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ నిర్ణయం వెనుక కేవలం చట్టపరమైన అంశాలే కాకుండా పొలిటికల్ గ్రావిటీ కూడా చాలా ఎక్కువగా ఉంది. గతంలో సెక్యులరిజం పేరుతో పాలించిన ప్రభుత్వాలు వందే మాతరం గేయానికి ఇవ్వాల్సిన అసలైన గుర్తింపును ఇవ్వడంలో ఫెయిల్ అయ్యాయని బీజేపీ చాలా కాలంగా విమర్శిస్తుంది. భారత స్వతంత్ర పోరాటంలో ఈ గేయం ఒక తుపాకీ గుండులా పనిచేసింది. కానీ కొన్ని ప్రత్యేక వర్గాల నుంచి వచ్చిన అభ్యంతరాల వల్ల గత పాలకులు దీనికి ప్రాధాన్యత తగ్గించారనేది అధికార పక్షం వాదన. ఇటీవల కాలంలో కొన్ని విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లోనూ వందే మాతరానికి తగిన గౌరవం దక్కలేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో జూలై 20 నుంచి ప్రారంభం కాబోతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు హై వోల్టేజ్ పొలిటికల్ వార్కి వేదిక కాబోతున్నాయి. లోక్సభ, రాజ్యసభల్లో సుదీర్ఘ చర్చలు, విపక్షాల నిరసనల మధ్య ఈ బిల్ పాస్ అయ్యి ప్రెసిడెంట్ అప్రూవల్ దక్కాల్సి ఉంది. విషయం కేవలం వందే మాతరంతోనే ఆగిపోలేదు. జూలై 16 లోక్సభ సెక్రటేరియట్ ఒక క్రూషియల్ బులెటిన్ విడుదల చేసింది. ఈ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యూహాత్మక, ఆర్థిక, విద్యా రంగాలను ఊపేసే మరిన్ని కీ ల్యాండ్ మార్క్స్ బిల్లులను తీసుకురాబోతుంది. అవేంటో ఒక్కసారి మనం చూస్తే, FCRA అమెండ్మెంట్ బిల్ 2026, విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు. ప్రభుత్వేతర సంస్థలు విదేశాల నుంచి అందుకునే ఫండ్స్ను దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించే దేశద్రోహ కార్యకలాపాలకు వాడకుండా ఈ బిల్ చెక్ పెడుతోంది. బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్, బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల ఆలస్య నమోదు ప్రక్రియను దుర్వినియోగం కాకుండా నియంత్రించేందుకు కఠినమైన రూల్స్ రాబోతున్నాయి. ఇక బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ రిఫార్మ్, ఏకీకృత నియంత్రణ కమిషన్. ఉన్నత విద్యా రంగాన్ని ఊపేసే నిర్ణయం ఇది అని చెప్పొచ్చు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, UGC
ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏఐసిటిఈ, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ వీటన్నిటిని పూర్తిగా రద్దు చేసి వాటి ప్లేస్లో ఒకే ఒక్క సింగిల్ యూనిఫైడ్ రెగ్యులేటరీ కమిషన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ అమెండ్మెంట్ బిల్ గవర్నమెంట్ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టే ఫారిన్ ఇన్వెస్టర్లకు వడ్డీ ఆదాయం, క్యాపిటల్ గెయిన్స్పై ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు ఇచ్చేందుకు గతంలో తెచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ కొత్త బిల్లును పార్లమెంటు ముందుకు తెస్తున్నారు. జూలై 20 నుంచి ప్రారంభమయ్యే ఈ వర్షాకాల సమావేశాలు కేవలం సాధారణ చట్టసభ సమావేశాలు మాత్రమే కాదు, దేశ భద్రత, ఆర్థిక సంస్కరణలు, విద్యా వ్యవస్థ మార్పులతో పాటుగా జాతీయ గౌరవాన్ని నిలబెట్టే వందే మాతరం రక్షణ బిల్లుకి వేదిక కాబోతున్నాయి. స్వతంత్ర పోరాటంలో కోట్లాది మంది గుండెల్లో దేశభక్తి జ్వాలను రగిలించిన వందే మాతరం గేయానికి ఇప్పుడు చట్టపరమైన రక్షణ లభించనుంది. ఈ చారిత్రక పరిణామంపై కేంద్రం తెస్తున్న ఈ కీలక బిల్లులపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఆ స్ట్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి.